చెప్పాలండి? వాళ్ళ కంట పెడితే మిమ్మల్ని బతకనివ్వరండి. అబ్బా. బాబు గారు! బాబు గారు! అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు, నా వెంట పడ్డాడు. ఎక్కడ అమ్మాయి? రండి సార్. అవును, ఆ అమ్మాయి మీకేమవుతుంది? కరుణ నా కన్న కూతురు సార్. అవునా? ఆ. చాలా మంచి పిల్ల. ఇన్నాళ్ళు తనకెవరూ లేరని చాలా బాధపడింది. నా బిడ్డకి ఇంకే కష్టం రాదు, నేను వచ్చేసాను కదా. అమ్మా కరుణ, సార్ తనే మీ కూతురు కరుణ. నిజమా? నిజం కాకూడదు, 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 కాకూడదు. ఇది నిజం కాకూడదు. ఆ కరుణ డాడీకి దొరకకూడదు. ఆపాలి. డాడీని కరుణ కోసం వెతక్కుండా ఆపాలి. ఎలా ఎలా ఆపాలి? వర్ష, ఏం చేస్తున్నా? ఇందాక అల్లుడు గారు ఫోన్ చేశారు. ఏంటి, మీ ఇద్దరికి గొడవ ఏమైనా జరిగిందా? అవును, జరిగింది. కానీ అది మా వల్ల కాదు, ఓ తులసి వల్ల. అందుకే ఈ రోజు ఆ తులసిని చంపాలని నిర్ణయించుకున్నాను. వర్ష, వర్ష, మమ్మీ వదలు. మమ్మీ, వర్ష, ఆగు వర్ష. మమ్మీ వర్ష, వదలు, వదలు. వర్ష, నా మాట విను. వర్ష, కత్తి వదలు. మమ్మీ, వర్ష, దాన్ని చంపకుండా వదలు. ఆగు, వదలు. మమ్మీ వదలు, వదలు మమ్మీ. వర్ష. హలో వర్ష, ఆగమ్మా, తొందరపడద్దు. లేదు మమ్మీ, ఈ రోజు అదో నేను తేలిపోవాలి. వర్ష, నా మాట వినమ్మా. గొడవలు పెద్దవి చేసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు ఎక్కువ నష్టపోయేది మనమే. రండి బాబు, రండి, రండమ్మా, రండి. ఇదిగో అందరూ వినండి. మీతో పాటు ఈ గుడిసెల్లో ఉంటున్న ఆ తులసి నా మొగుణ్ణి ఉంచుకుంది. నేనెన్నిసార్లు హెచ్చరించినా నా మాట వినట్లేదు. ఇదిగో ఈ ముసల్దే దాని చేత ఈ పనులన్నీ చేయిస్తుంది. మీరే న్యాయం చెప్పండి. అమ్మా తులసి, ఇలా రా. ఏంటి నీ గోలా? ఊరికి ఇక్కడికి వచ్చి గొడవ చేయడం తప్ప నీకు వేరే పని లేదా? పని లేది నాకు కదే, నీకు. అందుకే ముళ్ళు బలిసి నా మొగుడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. పిచ్చి పిచ్చిగా వాక్కు, కళ్ళు రాళ్ళు.